అందరికీ. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఏదైతే తను అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, తనని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాను అని చెప్పేసి ఆయన ఒక రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో భాగంగా ఆయన చేసిన అభివృద్ధి అంతటిని కూడా ప్రజల ముందైతే పెట్టడం జరిగింది. ఒకసారి అయితే అవైతే మనం చూద్దాం. ముఖ్యంగా ఆయన ఈ యొక్క డిప్యూటీ సీఎంగా అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు చేస్తారో ఇక్కడ మనం చదువుదాం. ముఖ్యంగా పిఠాపురం సమగ్ర అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. అంటే పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీని అంటే ప్రత్యేకంగా పిఠాపురం కోసం ఒక డెవలప్మెంట్ అథారిటీ ఉండాలని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజల అవసరాన్ని గుర్తించి 30 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకలు ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం దాదాపు 39.75 లక్షలు అంటే 39 కోట్లు సుమారు 40 కోట్లు కేటాయించామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన యొక్క నివేదికలో తెలవడం జరిగింది. అలాగే సామాన్యులకి అందుబాటులో ఉండేలా శ్రీవారి ఆశీస్సులతో తక్కువ ఖర్చుతో పెళ్లిళ్ళు జరిపించేందుకు వీలుగా 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం ఒక టీటీడీ కళ్యాణ మండపాన్ని కూడా పిఠాపురంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయానికి రావడం జరిగింది. అలాగే గొల్లప్రోలు తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్ మోటార్ల మరమ్మతుల కోసం దాదాపు 72 లక్షల విలువైన పనులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరిగింది. అంటే గొల్లపూరులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం దాదాపు 72 లక్షల విలువైన పనులు చేపట్టడం జరిగింది. విద్యార్థుల చదువుతో పాటు క్రీడలతో ఆసక్తి పెంచేందుకు నియోజకవర్గంలో 32 పాఠశాలలు కలిపి 2 చొప్పున 25,000 విలువ చేసి క్రీడా సామాగ్రి 16 లక్షల సిఎస్ఆర్ నిధులతో అందించడం జరిగింది. అంటే పిల్లలకి ఆటల మీద ఆసక్తి రేపేందుకు ఆయన దాదాపు 16 లక్షలతో 16 లక్షల సిఎస్ఆర్ నిధులతో వాళ్ళకి వసతులు కల్పించడం జరిగింది. అంటే క్రికెట్ గిట్లు కానీ రకరకాల గేముల్లో ఉండే అవసరాలు తీర్చే పరికరాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కొనించడం అయితే జరిగింది. ఇంకా చూసుకుంటే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అలాగే సిబ్బంది కొరత తీర్చేందుకు ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, 3 స్టాఫ్ నర్సులు, ఒక జనరల్ డ్యూటీ అటెండర్ను నియమించడం జరిగింది. అలాగే ఎక్స్రే యూనిట్ సమస్య తీర్చేలా నూతన ఎక్స్రే యూనిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నూతన ఎక్స్రే యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హాస్పిటల్లో. పిఠాపురంలో RRBHR కళాశాల తాగునీటి సమస్య గుర్తించి RO ప్లాంట్ మరమ్మతులు చేయించి తాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. అలాగే ఎన్నో ఏళ్ళగా పెద్ద సమస్యగా మారిన డంపింగ్ యార్డ్ పరిష్కరించేందుకు శాశ్వతంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేలా చర్యలు మొదలుపెట్టారు. తాత్కాలికంగా 1.5 ఎకరాల్లో ఉన్న పరిధిని ఉన్న డంపింగ్ యార్డ్ను దాదాపు 1/4 ఎకరానికి తగ్గించి చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రపరచడం జరిగింది. ఎన్నో ఏళ్ళగా మూసుకుపోయిన ఎస్సీ శ్మశాన వాటికి వెళ్లే దారి తెరుచుకుంది అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఆ డంపింగ్ యార్డ్ని ఆధునీకరిస్తున్నారు అనమాట, అక్కడ ఎప్పటికప్పటికి చెత్త శుద్ధి చేయడం కోసం. అలాగే గొల్లపోలు పిహెచ్సికి వెళ్లే దారి అధ్వానంగా ఉంది. వర్షాకాలంలో వెళ్లేందుకు రోగులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి దాదాపు 4 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం. దాదాపు 449 మంది చదువుతున్న గొల్లపోలు ప్రాథమికోన్నత పాఠశాలకు తాగునీటి సదుపాయం లేక ఇబ్బంది పడుతుండటంతో సమీపంలో మంచినీటి బావిని గుర్తించి దాదాపు 4 లక్షల ద్వారా నూతన RO ప్లాంట్ అంటే దాదాపు గొల్లపూలు పాఠశాలకి 4 లక్షలతో ఒక RO ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. గొల్లపూలు నియమించిన ఎంపీపీలు కనీస వసతులు శ్రేబోలు 70 మంది విద్యార్థులు అంటే ఆయన ఇంకా విద్యా వ్యవస్థకు కూడా పాఠశాలలో తీసుకున్న వాటిని కూడా పేర్కొనడం జరిగింది. ఆయన ఇది చాలా మంచి డెవలప్మెంట్, ఎందుకంటే ఆయన అధికారం తీసుకొని కూడా దాదాపు ఒక 6 నెలలే అవుతుంది. ఈ 6 నెలల్లోనే ఆయన పిఠాపురానికి చేయాల్సిన పనులు అయితే చేస్తున్నారు. ఏదైతే పిఠాపురం ప్రజలు ఆయన్ని నమ్మి గెలిపించారో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అంచనాలకి అందుకుంటూ ఆయన డెవలప్మెంట్ ప్రాజెక్టులు అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.